ముంబాయి దేశంలో ఒక బ్యాంక్ ఉద్యోగి అంట. బాగా వినండి ఈ మాటలు. బ్యాంక్ ఉద్యోగి ఆయన చనిపోయాడు. సడన్ డెత్. భర్త చనిపోతే ఈ భార్య ఏం చేసిందో తెలుసండి? తన ఇద్దరు ఆడపిల్లల్ని ఈ భార్య ఇంట్లో కూర్చోబెట్టుకుంది. ఏందమ్మా అంటే, తలుపులు ఏంట్రా బయట నిందంట. తలుపులు వేసి లోపలికి వచ్చారు ఈ ఆడపిల్లలు. ఈ ముంబై పట్టణంలో నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేనమ్మా, మీకోసం నేనేం చేయలేనమ్మా, మరేం చేద్దాం మమ్మీ? ఇంట్లో ఉన్న సరుకులతో ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు తిందాం, తర్వాత పస్తుండి చచ్చిపోదామమ్మా అనిందంట. ఆడపిల్లలు ఏం చేస్తారండి? ఈ తల్లి భయంతో కూడిన మాటలు చెప్తుంటే ఆడపిల్లలు ఏం చేస్తారే అన్నారంట. 15 రోజులు సరుకులు వచ్చినాయి, తిన్నారు, బయట తాళాలు వేసుకున్నారు, ఎవరికి తెలియకుండా. ఇక పస్తులుంటూ ప్రారంభించారు. ఒక సూసైడ్ నోట్ రాసుకున్నారు. పస్తులండి ఎప్పుడు చచ్చిపోయారు. పక్కన లొకాలిటీలో వాసన వస్తుందంట ఆ ఇంట్లో నుంచి. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పోలీసుని పిలిపించారు. ఈ ఇంట్లో ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉండాలండి, ఆయన చనిపోయిన తర్వాత భార్య పిల్లలు ఏమయ్యారో మాకు తెలియదు, వాళ్ళు కనపల్లా ఒక 2 నెలలు 3 నెలల నుంచి. అయితే వాసన వస్తుంది ఇంట్లో నుంచి, భయంకరమైన దుర్వాసన వస్తుంది. పోలీసులు వచ్చి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళారంట. 3 శవాలు బెడ్రూమ్లో ఎతుకుతా ఉంటే ఒక సూసైడ్ నోట్ కనపడింది. మా చావు కారణం మా భయమే, మా భయంతోనే మేము చచ్చిపోతున్నామని సూసైడ్ నోట్ రాసి చనిపోయారంట. ఎంత భయంకరం! ధైర్యాన్ని నూరిపోయాల్సిన తల్లులే, ప్రవర్తనీయాల్సిన తల్లులే, పరిశుద్ధతనివ్వాల్సిన తల్లులే వెనకడుగు వేస్తే ఈ నైలు నదిలో మీ బిడ్డలు ఎలా పెరగగలరు? ఈ భయంకరమైన సాంప్రదాయాల మధ్యలో మీ బిడ్డలు ఎలా పెరగగలరు? ఈ భయంకరమైన సంస్కృతుల మధ్యలో మీ బిడ్డలు ఎలా పెరగగలరు? ఈ తల్లి కొద్ది సమయంలోనే బిడ్డకు క్రీస్తునిచ్చి, రక్షణనిచ్చి, ప్రవర్తనిచ్చి, పరిశుద్ధత ఇచ్చి దేవుని మహిమ కొరకు పెంచింది. 3 విషయాలు: ఆమె ఎదుర్కొన్న కష్టం, ఆమె నింపుకున్న భక్తి, ఆమె బలవంతపు కోరిక కొద్ది సమయంలో క్రీస్తునిచ్చింది మోషేకి. మోషే భవంతులోకి వెళ్ళాడు.